వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ క్యాడర్ మొత్తం ఒక్కసారిగా యాక్టివ్ అయింది. అన్ని నియోజకవర్గాల్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే బ్లడ్ డొనేషన్స్ చేశారు. కొంతమంది అయితే అనాథాశ్రమాలకు వెళ్లి సహాయ కార్యక్రమాలు కూడా చేశారు. కానీ కొంతమంది మాత్రం రోడ్ల మీదే పొటేళ్లున్న తల నరికి రక్తాభిషేకాలు చేశారు. ఇంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. అవి చూసి ప్రజలకు కూడా రేపు ఒకవేళ వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనే భయం కూడా ఏర్పడింది. ఇంకొంతమంది వైసీపీ శ్రేణులైతే టీడీపీ ఆఫీసుల దగ్గరకు వెళ్లి అక్కడ వీరంగం సృష్టించారు. నిజంగా వైసీపీ శ్రేణులు ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తారో అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఎందుకంటే వీళ్ళు అధికారం కోల్పోయి సంవత్సరంన్నర అయినా కానీ, ఆ 11 సీట్లు వచ్చినా కానీ ఏమాత్రం బెరుకు లేకుండా మళ్ళీ అదే విష సంస్కృతిని పాటిస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏం చేశారు? ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. 11 సీట్లు వచ్చినా కానీ వైసీపీలో మాత్రం ఏ మార్పు లేదు. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. లేదంటే రేపు ఈ 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కొంతమంది వైసీపీ శ్రేణులైతే నిన్న కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు అంటున్నారు. నిజంగా కేసీఆర్ గారు తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మొత్తాన్ని దూషించారు. ఇది వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నందుకు బాధపడడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కదా! అందుకు సంతోషంగా ఉన్నారు. ఏమంటారు? వైసీపీ శ్రేణులు చేస్తున్న ఈ వికృత చేష్టలపై కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.